హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జిడి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుండి అగ్నివీర్ వాయువుకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఈరోజు రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా మనం స్టెప్ బై స్టెప్ అప్లై చేసుకోవాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో మీరైతే ఇప్పటివరకు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం వీడియోలో వెళ్ళిపోయే ముందు దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకోవచ్చు. ఇక్కడైతే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించింది. సో ఇక్కడైతే మనకు వచ్చేసి ఇక్కడ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 12th జనవరి నుండి 1st ఫిబ్రవరి వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. ఆన్లైన్ ఎగ్జామ్ వచ్చేసి మనకు 30 మార్చ్ నుండి 31 మార్చ్ వరకు అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. అదేవిధంగా ఇక్కడైతే మనకు సంబంధించిన ఇక్కడ నోటిఫికేషన్లో చూసుకుంటే ఇక్కడ దీనికి సంబంధించిన ఏజ్ లిమిట్ అయితే 1st జనవరి 2006 నుండి 2009 మధ్యలో అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మనకు 21 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ ఇక్కడ అన్మ్యారీడ్ క్యాండిడేట్ అయితే మేల్ అండ్ ఫీమేల్ అయితే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి సైన్స్ సబ్జెక్ట్ ఎవరైతే ఇక్కడైతే ఇంటర్మీడియట్లో అయితే సైన్స్ సబ్జెక్ట్ అయితే ఉంటారో, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ సంబంధించిన ఇంగ్లీష్ వాళ్ళు, సో దీనికైతే అప్లై చేసుకోవాలి. సో మనకు ఇక్కడ అయితే 50% మార్క్స్ అయితే కంపల్సరీ అయితే మనకు ఇంగ్లీష్లో అయితే వచ్చి ఉండాలి ఇంటర్మీడియట్లో. లేదా తర్వాత ఇక్కడ 3 years డిప్లొమా మీరు ఇంజనీరింగ్ చేసినా అప్లై చేసుకోవచ్చు, లేదా 2 years వొకేషనల్ కోర్స్ చేసినా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా అదర్ సైన్స్ సబ్జెక్ట్స్ మీరు చేసినా ఇక్కడైతే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో అంటే అదర్ సైన్స్ కాని వాళ్ళు, ఆర్ట్స్ ఉన్న వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు సంబంధించిన ఇక్కడ డీటెయిల్స్ అయితే వాళ్ళు స్టెప్ బై స్టెప్ ఇచ్చారు. ఇక్కడైతే చూసుకోండి, మనకు శాలరీ అయితే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఇక్కడైతే ప్యాకేజ్ అనేది ఇక్కడ చూసుకోండి. ఫుల్ డీటెయిల్స్ అయితే వాళ్ళు నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. సో ఇప్పుడు మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలో అదైతే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు ఇక్కడ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన ఇక్కడైతే అగ్నివీర్ వాయువుకు సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ వెబ్సైట్ అనమాట. మీకైతే ఈ లింక్ అనేది డిస్క్రిప్షన్ అనేది ఇచ్చేస్తాను. సో మీరు ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఏం చేయాలంటే, మనకు ఒకవేళ ఇక్కడైతే మనకు స్పామ్ ఫోల్డర్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ మనకు ఒకవేళ SMS రాకపోతే ఈమెయిల్ నుండి అక్కడైతే ఇన్బాక్స్లో అయితే చూడండి. సో ఇప్పుడైతే మనం ఇక్కడ సైన్ ఇన్ చేయాలి కాబట్టి ఇక్కడైతే మనం సైన్ అప్ చేయాలి కాబట్టి ఇక్కడైతే సైన్ అప్ అనే ఆప్షన్ ఉంది దీని సైడ్. సో దీని మీద క్లిక్ చేసేయండి. సో తర్వాత ఇక్కడ మీరు రిజిస్టర్ విత్ డిజిలాకర్ చేయాలనుకుంటే క్లిక్ చేసేసేయండి. తర్వాత క్రియేట్ అకౌంట్ డిజిలాకర్ రిజిస్టర్ చేయాలనుకుంటే ఇది చేసుకోండి. లేదా మీరు రిజిస్టర్ చేయాలనుకుంటే ఇక్కడైతే రిజిస్టర్ మీద అయితే క్లిక్ చేసేసేయండి. సో లేదా మీరు డైరెక్ట్గా డిజిలాకర్తో అయితే మీరు అక్కడ నుండి అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ 10th క్లాస్లో ఏ విధంగా పాసింగ్ సర్టిఫికేట్లో ఫుల్ నేమ్ ఇచ్చేసేయండి. మొబైల్ నెంబర్, కన్ఫర్మ్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, కన్ఫర్మ్ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసి ఇక్కడ జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మనకు ఓటీపీ అయితే వస్తుందన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకు మొబైల్ నెంబర్ నుండి ఓటీపీ వస్తుంది. వ్యాలిడేట్ అయితే చేసుకోండి. తర్వాత ఈమెయిల్ నుండి ఓటీపీ ఎంటర్ చేసేసి వ్యాలిడేట్ మీద క్లిక్ చేసేసండి. తర్వాత చేసిన తర్వాత ఇక్కడ అగ్రీ అయితే చేసేసి క్యాప్చా ఎంటర్ చేసి ఇక్కడ రీవెరిఫై మీద క్లిక్ చేసేసండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత మొబైల్ నెంబర్ నేమ్ అనేది ఇక్కడ కరెక్ట్గా ఉంటే ఇక్కడైతే చెక్ మార్క్ మనకు ఉంటే ఇక్కడ బాక్స్లో అయితే టిక్ అనేది ఇచ్చేసి సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ అగ్రీ చేయమంటుంది. అగ్రీ అయితే చేసేసేయండి. చేసిన తర్వాత ఇంకోసారి ఇక్కడ 1 సబ్మిట్ అయితే తర్వాత ఎడిట్ ఆప్షన్ లేదంటుంది. సో మీరు అన్ని ఇక్కడైతే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇక్కడైతే అప్లికేషన్ నెంబర్ అనేది. సో మనకు డాష్బోర్డ్ అయితే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో ఇప్పుడైతే మనం దీనికి సంబంధించిన ఇక్కడ మనం అప్లై చేసుకోవాలి కాబట్టి ఇక్కడైతే మనకు అప్లికెంట్స్ డీటెయిల్స్ మీద అయితే క్లిక్ చేసేసేయండి. సో చేసిన తర్వాత మనకు ఇక్కడ ఫ్రెండ్స్ మీరైతే ఇక్కడ మీకు సంబంధించిన డాష్బోర్డ్ అయితే లాగౌట్ చేసేసి మీరు లాగిన్ చేసిన తర్వాత మనకు ఇక్కడ పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాలంటారు. సో మనకు యూజర్ ఐడి వచ్చేసి మన యొక్క ఈమెయిల్ అడ్రస్ అండ్ పాస్వర్డ్ మన యొక్క మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ అడ్రస్ అయితే సెండ్ చేయడం జరుగుతుంది. అక్కడైతే మీరు ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా పాస్వర్డ్ అయితే చేంజ్ చేసుకోమంటుంది. ఇక్కడ ఓల్డ్ పాస్వర్డ్ అయితే ఉంటుంది, న్యూ పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోండి. మనకు ఇక్కడైతే ఇచ్చారు ఒకటి స్పెషల్ క్యారెక్టర్, తర్వాత ఇక్కడైతే నెంబర్ కానీ మనకు స్పెషల్ క్యారెక్టర్ కానీ ఈ విధంగా మనకు ఇక్కడైతే ఇచ్చారన్నమాట. సో చూసుకొని మీరు ఇక్కడైతే పాస్వర్డ్ ఎంటర్ చేసేసి క్యాప్చా ఎంటర్ చేసేసి చేంజ్ పాస్వర్డ్ మీద అయితే క్లిక్ చేసేసేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే మనకు ఇక్కడ ఈ విధంగా లాగిన్ చేసిన తర్వాత ఇక్కడ ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. ఇక్కడ మనకు గో టు అప్లికేషన్ అనే ఆప్షన్ ఉంది, దీని మీద క్లిక్ చేసేసేయండి. చేసేస్తే మనకు నెక్స్ట్ ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అయితే అయిపోతుంది. ఆ తర్వాత ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇన్స్ట్రక్షన్ అయితే చదువుకోండి. చదివిన తర్వాత ఇక్కడ మనకు ఐ హ్యావ్ రీడ్ ఇన్స్ట్రక్షన్ ఇక్కడ కేర్ఫుల్ అంటుంది. తర్వాత డాటా ఎంటర్డ్, ద రిజిస్ట్రేషన్ విల్ బి ఫైనల్ అండ్ నో చేంజ్ విల్ బి పర్మిటెడ్. ఇక్కడ ఎంట్రీ ఆఫ్ రాంగ్ డాటా విల్ డిస్క్వాలిఫై క్యాండిడేట్. ఏమైనా మనం ఇక్కడ రిజిస్ట్రేషన్లో ఏమైనా మిస్టేక్ ఉంటే తర్వాత డిస్క్వాలిఫై అయితే చేస్తారనమాట. సో అన్ని అగ్రీ చేసుకున్న తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేసండి. చేసిన వెంటనే మనకు ఇక్కడ డొమిసిలిన్ ఇక్కడ కేటగిరీ అయితే అంటున్నారు. సో మీకు సంబంధించిన స్టేట్ సంబంధించిన డొమిసిలిన్ అనేది ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ డొమిసిలిన్ ఇక్కడ పర్మనెంట్ డొమిసిలిన్ ఇక్కడ అయితే డిస్ట్రిక్ట్ సంబంధించిన స్టేట్ అయితే యూటీకి సంబంధించిన క్యాండిడేట్ అయితే ఎవరు ఉంటాయో ఇదైతే సెలెక్ట్ చేసుకోండి అనమాట ఫస్ట్ది.
సో ఆ తర్వాత ఇవైతే మనకు చిల్డ్రన్ సర్వింగ్ సంబంధించింది. వాళ్ళు అంటే వాళ్ళు ఆల్రెడీ జాబ్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి సంబంధించింది అనమాట. తర్వాత ఇక్కడ డొమిసిలియన్ స్టేట్ అయితే మీ యొక్క స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీకు సంబంధించిన ఏ స్టేట్ ఉంటుందో ఆ స్టేటు. తర్వాత ఇక్కడ డిస్టిక్ వచ్చేస్తుంది. మీకు సంబంధించిన డిస్టిక్ అయితే దీంట్లో అయితే మీరు మెన్షన్ చేసేసేయండి. చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేసేయండి. సో ఇక్కడైతే మనకు ఇక్కడ ఫాదర్ నేమ్స్ అయితే ఇవ్వాలన్నమాట. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్లో 10th క్లాస్లో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా అయితే ఇచ్చేసేయండి ఫాదర్ నేమ్. తర్వాత ఇక్కడ మదర్ నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ జెండర్, సో మేల్ ఫీమేల్ అయితే దీంట్లో అయితే మెన్షన్ చేసేసేయండి. తర్వాత ఇక్కడ నేషనాలిటీ ఇక్కడైతే నేను జూమ్ అవుట్ అయితే చేస్తాను. సో ఇక్కడ నేషనాలిటీ వచ్చేసి ఇండియన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇక్కడ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ మీరు దేని ద్వారా అయితే తెలుసుకున్నారో దానికి సంబంధించిన అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీకు సంబంధించిన ఇయర్ అయితే ఇక్కడైతే అవపడతా ఉంటాయి. సో ఆ యొక్క ఇయర్ మధ్యలో అయితే ఇక్కడ దీంట్లో అయితే డేట్ అన్ని సెలెక్ట్ చేసుకోండి. మ్యారిటల్ స్టేటస్ వచ్చేసి అన్మ్యారీడ్ అయితే ఉండాలి కంపల్సరీ. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఇక్కడ మనకు సంబంధించినది యాక్సెప్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సర్వింగ్ అయి ఉంటే ఇక్కడ ఎయిర్ ఫోర్స్లో ఎస్ ఉంటే ఎస్ అండి, లేకపోతే నో అయితే ఇచ్చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేసండి. సో ఇక్కడ మీరు అయితే జాగ్రత్తగా మెన్షన్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేసేయండి. ఆ తర్వాత ఇక్కడ ఓకే అయితే మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ మనకు అడ్రస్ డీటెయిల్స్ అయితే వచ్చేస్తాయి. హౌస్ నెంబర్ ఇచ్చేసేయండి. ఇక్కడ కంట్రీ అయితే సెలెక్ట్ చేసుకోండి ఇండియా అని. తర్వాత యూనిట్ అంటే మీకు సంబంధించిన స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ స్టేట్ బ్లాంక్ చేస్తారో ఆ తర్వాత మీ యొక్క డిస్టిక్ అయితే దీంట్లో అయితే మెన్షన్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి తహసీల్ సంబంధించిన అనేది నేమ్ ఇచ్చేసేయండి. సబ్ డిస్టిక్ ఉంటే సబ్ డిస్టిక్ ఇచ్చేసేయండి. విలేజ్ టౌన్ ఇచ్చేసేయండి. పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఉంటుందో ఆ యొక్క ఊరి పేరు, పిన్ కోడ్ ఇచ్చేసండి. నియరెస్ట్ రైల్వే ఇక్కడ పోలీస్ స్టేషన్ ఇచ్చేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీ యొక్క ఆధార్ కార్డ్ సంబంధించిన లాస్ట్ ఇక్కడ 4 డిజిట్ అయితే ఇక్కడైతే ఎంటర్ చేసేసండి. తర్వాత పర్మనెంట్ అడ్రస్ కరెస్పాండెన్స్ సేమ్ ఉంటే ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేసేసండి. వేరే అడ్రస్ ఉంటే మీరు పర్మనెంట్ అడ్రస్ వేరే అయితే ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ అన్ని ఇచ్చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేసేయండి. ఆ తర్వాత ఇక్కడ సక్సెస్ అనేది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే క్వాలిఫికేషన్. సో ఇక్కడ వచ్చేసి మీరు 10+2 ఇంటర్మీడియట్ అయితే మీరు ఉంటే ఇక్కడైతే దీనికైతే సెలెక్ట్ చేసుకోండి. లేదా మీరు ఇక్కడైతే మీకు సంబంధించిన ఇక్కడ 10+2 మీరు ఇంటర్మీడియట్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడైతే ఇక్కడ హ్యావ్ యూ డిక్లేర్ ఇక్కడ పాస్డ్ ఇంటర్మీడియట్ 50% మార్క్స్ అయితే క్వాలిఫై ఉండాలి. ఇంగ్లీష్లో 50% మార్క్స్ అయితే వచ్చి ఉండాలంటే ఇక్కడైతే ఎస్ అయితే కంపల్సరీ చేయండి. తర్వాత ఇక్కడైతే హ్యావ్ యూ పాస్డ్ 10+ ఇంటర్మీడియట్ ఫిజిక్స్ మ్యాథ్స్ సబ్జెక్ట్ అయినా ఉంటే కంపల్సరీ అయితే ఎస్ అయితే చేయాలి. ఆ తర్వాత ఇక్కడైతే సెలెక్ట్ యువర్ 10+ ఇంటర్మీడియట్ స్ట్రీమ్ అంటే మీరు ఆర్ట్స్ సైన్స్ అనేది కామర్స్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఇక్కడ స్ట్రీమ్ అప్లయింగ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. సైన్స్ సబ్జెక్టా లేదా అదర్ దెన్ సబ్జెక్ట్స్ బోత్ ఇక్కడ ఆర్ట్స్ సైన్స్ సెలెక్ట్ చేసుకోండి. మీ యొక్క బోర్డ్ నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత పర్సంటేజ్ అయితే ఇక్కడైతే ఏ విధంగా ఇవ్వాలో వాళ్ళు మెన్షన్ చేశారు. 59.99 వస్తే మీరు ఇక్కడైతే మనకు ఈ విధంగా అయితే ఇవ్వాలని ఇచ్చారు. 60% ఇక్కడ 60% అయితే ఇవ్వద్దు అనమాట. 59% అయితే ఇవ్వాలి. సో ఇక్కడ జాగ్రత్తగా అదే విధంగా మీకు పర్సంటేజ్ ఉంటే పర్సంటేజ్ మీద క్లిక్ చేసేసి సిజిపిఏ ఉంటే సిజిపిఏ అయితే ఇచ్చేసేయండి. మనకు ఇక్కడైతే ఇచ్చేయాలన్నమాట. సో ఇక్కడ పర్సంటేజ్ ఉంటే మీకు అప్ 10 మార్క్స్ మ్యాక్సిమం మార్క్స్ చేస్తే మనకు పర్సంటేజ్ వచ్చేస్తుంది. మ్యాథమెటిక్స్లో మీకు అప్ 10 మార్క్స్ ఎన్ని ఉంటాయో అది ఇచ్చేసేయండి. మ్యాక్సిమం మార్క్స్ ఇచ్చేసేయండి. పర్సంటేజ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఫిజిక్స్లో అప్ 10 మార్క్స్ ఎన్ని ఉంటాయో ఇచ్చేసేయండి. మ్యాక్సిమం మార్క్స్ ఇచ్చేసేయండి. తర్వాత బయాలజీ ఉంటే అవసరం లేదు. ఇక్కడైతే ఈ మెండటరీ అయితే అడిగారు మనకు ఇంగ్లీష్ మ్యాథ్స్ ఫిజిక్స్. సో తర్వాత ఇక్కడ సిజిపి ఉంటే మీరు సిజిపి మీద క్లిక్ చేస్తే ఇక్కడ సిజిపిలో అయితే కన్వర్ట్ అయితే అయిపోతుంది. మీకు సంబంధించిన సిజిపి ఇచ్చేసండి. అదే విధంగా గ్రేడ్ ఉంటే మీరు గ్రేడ్ సిస్టమ్ ద్వారా అయితే ఇక్కడ మెన్షన్ చేసేసండి. అదే విధంగా ఇక్కడ 3 years డిప్లొమా కోర్స్ ఉంటే ఇక్కడైతే మీరు 3 years అయితే ఇచ్చేసేయండి. దీంట్లో మీరు 3 years సక్సెస్ఫుల్ ఉంటే ఇక్కడ ఎస్ చేయాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మెకానికల్ ఎలక్ట్రికల్ అనేది దీంట్లో ఇచ్చేసేయండి. బోర్డ్ నేమ్ అండ్ స్ట్రీమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో సంబంధించింది పర్సంటేజ్ సేమ్ యాస్టిస్గా అయితే నేను చెప్పినట్టు అయితే దీంట్లో అయితే మెన్షన్ అయితే చేసేయాలన్నమాట. సో అదే విధంగా ఇక్కడైతే మనకు ఒకవేళ మీరు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండి సో ఇక్కడ మీరు 50 ఇదైతే ఎస్ అయితే పెట్టాలి. తర్వాత నెక్స్ట్ మనకు ఇక్కడైతే ఎవరైతే ఆర్ట్స్ అయినా సైన్స్ అయినా కామర్స్ ఎవరైనా ఉన్నా దీనికి అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఒకవేళ ఆర్ట్స్ ఉంటే మీరు ఆర్ట్స్ అయితే చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ వచ్చేసి స్ట్రీమ్ వచ్చేసి మీరు అదర్ దెన్ సబ్జెక్ట్ ఉంటే ఇచ్చేసేయండి, లేదా బోత్ ఆర్ ఇచ్చేసేయండి. మనం అదర్ దెన్ మీరు ఆర్ట్స్ అయి ఉంటే అదర్ దెన్ సైన్స్ సబ్జెక్ట్ అయితే ఇచ్చేసేయండి, ఏం పర్వాలేదు లేదు. తర్వాత బోర్డ్ అయితే సెలెక్ట్ చేసుకోండి అనమాట. సో ఈ విధంగా క్వాలిఫికేషన్ అయితే మీరు జాగ్రత్తగా అనేది యాడ్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడైతే డూ హ్యావ్ అడిషనల్ మార్క్ షీట్ ఏమైనా ఇంకా ఓవర్గా ఏమైనా ఆ అడిషనల్ సంబంధించిన మార్క్ షీట్ ఉంటే ఇక్కడ వేసేయండి, లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత ఇక్కడైతే డూ హ్యావ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే ఇక్కడైతే ఎస్ అయితే చేయండి.
ఉంటే మీకు సంబంధించిన టైపింగ్ అనేది దీంట్లో అయితే మెన్షన్ బేసిక్, ఇంటర్మీడియట్, అడ్వాన్స్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేసేయండి. ఆ తర్వాత హైయెస్ట్ క్వాలిఫికేషన్ అనేది హ్యావ్ యూ కంప్లీట్ గ్రాడ్యుయేషన్. సో మీరు డిగ్రీ కంప్లీట్ చేశారంటున్నారు, ఉంటే ఎస్ అండి. చేసే స్ట్రీమ్ అయితే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆర్ట్స్, సైన్స్, కామర్స్ అయితే చేసేయండి. తర్వాత ఇక్కడ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉంటే ఇక్కడ ఎస్ అండి, లేకపోతే నో అయితే చేసేసేయండి. ఒకవేళ నో చేస్తే మీకు సంబంధించిన పర్సింగ్ అయితే చేసేయండి, లేకపోతే నో అయితే చేసేసేయండి. సో నేనైతే ఇక్కడైతే ఇక్కడ నేను ఇంజనీరింగ్ సంబంధించిన పెట్టినా కాబట్టి ఇక్కడైతే అడుగుతుంది. సో ఇక్కడ ఇంజనీరింగ్ కంప్లీట్ ఉంటే ఇక్కడైతే ఎస్, నో అయితే చేసేసేయండి. సో నో చేస్తే ఇక్కడ నో అయితే చేసేసేయండి ఇవైతే. సో ఈ రెండిట్లో ఇంజనీరింగ్ మీరు కంప్లీట్ చేయకపోతే నో అయితే చేసేసిన రెండిట్లో ఎస్ ఉంటే ఎస్ అయితే పెట్టేసేయండి. సో ఈ విధంగా జాగ్రత్త క్వాలిఫికేషన్ యాడ్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే జాగ్రత్త అయితే టిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ క్వాలిఫికేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి అడిషనల్ డీటెయిల్స్లో మీకు సంబంధించిన అనేది ఇక్కడైతే క్లియర్ విజిబుల్ ఇక్కడ పర్మనెంట్ మార్క్స్ బాడీ. సో మీకు సంబంధించిన అనేది మనకు సంబంధించినది విజిబుల్ మార్క్స్ ఉంటాయి కదా, పుట్టుమచ్చలు, అయితే దీంట్లో అయితే మెన్షన్ చేయాలన్నమాట మీకు సంబంధించింది. సో క్లారిటీగా ఉన్నది అనేది ఇక్కడైతే ఇచ్చేసింది, లేదా ఎస్ఎస్సి మార్క్స్ ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసింది, లేదా మీకు ఫిజికల్గా ఏ విధంగా ఇప్పుడు మీకు అవపడుతుందో చేతి మీద, హ్యాండ్ పైన కానీ, ఇక్కడ ఫేస్ పైన కానీ, ఇక్కడ మనకు సంబంధించిన అనేది చెస్ట్ కానీ, కాళ్ళ పైన అట్లా చూసి మీరు ఇక్కడైతే మెన్షన్ చేసేసేయండి. సో క్లారిటీగా ఉన్నది అయితే ఒకటైతే దీంట్లో కంపల్సరీ అయితే ఇవ్వండి. సో ఆ తర్వాత ఇక్కడ ఇచ్చారు అబౌవ్ చెస్ట్ లైన్ ఇంక్లూడింగ్ బోత్ హ్యాండ్స్ అండ్ మనకు నీ లైన్స్ అనేది ఇచ్చారు. తర్వాత క్యాండిడేట్ హైట్స్ మీకు సంబంధించిన సెంటీమీటర్లో అయితే ఇవ్వాలి. మీకు హైట్ ఎంత ఉంటుందో అన్ని హైట్ అనేది సెంటీమీటర్లో అయితే ఇచ్చేసేయండి. షూస్ సైజ్ అయితే దీంట్లో మెన్షన్ చేసేసేయండి. తర్వాత క్యాండిడేట్ ఇక్కడ వెయిట్, ఇక్కడ సైజ్ అయితే మీరు సెంటీమీటర్స్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ చెస్ట్ అనేది మీకు సైజ్ అనేది ఎంత ఉంటుందో అంత అయితే ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ సర్టిఫికేట్ హోల్డర్ ఎన్సిసి ఉంటే ఇక్కడ ఎస్ అండి, లేకపోతే నో ఇచ్చేసేయండి. ఒకవేళ ఎస్ చేసినట్టు ఉంటే మీకు సంబంధించిన సర్టిఫికేట్ టైప్ అనేది అడుగుతుంది, దాంట్లో మెన్షన్ చేసేసండి. తర్వాత ఇక్కడ చిల్డ్ సర్వెంట్ ఇక్కడ డిశ్చార్జ్ అయ్యి ఉంటే ఇక్కడ ఎస్ అండి, లేకపోతే నో అయితే ఇచ్చేసేయండి. ఇక్కడ డిశ్చార్జ్ అయ్యి ఉంటే ఇక్కడ ఎస్ అండి, లేకపోతే నో అయితే ఇచ్చేసేయండి. డ్రైవింగ్ వస్తే మీరు ఎస్ అండి, లేకపోతే నో వచ్చేసేయండి. వెల్డింగ్ వర్క్ వస్తే మీకు ఇక్కడైతే మెన్షన్ చేసేయండి, లేకపోతే నో వచ్చేసండి. క్వాలిఫికేషన్ క్యాటరింగ్ వస్తే ఇక్కడైతే ఇచ్చేసేయండి, లేకపోతే నో అయితే ఇచ్చేసేయండి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇక్కడైతే నాలెడ్జ్ ఉంటే ఇక్కడ ఇచ్చేసేయండి, ఎస్ ఉంటే నో. తర్వాత నాలెడ్జ్ అకౌంటింగ్ ఉంటే ఇక్కడ ఎస్ అండి, లేకపోతే నో చేసేసేయండి. ఆ తర్వాత స్కిల్స్ క్వాలిఫికేషన్ ఇక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఇక్కడ ఇచ్చేసేయండి. తర్వాత అచీవ్మెంట్ స్పోర్ట్స్ సంబంధించిన ఉంటే ఇక్కడ అయితే ఇచ్చేసేయండి, లేకపోతే అవసరం లేదు. ఆ తర్వాత ఇక్కడ క్యాండిడేట్ మెడికల్ హిస్టరీ ఇక్కడ ఇంక్లూడ్ మేజర్ ఇన్లైన్స్ సంబంధించిన సర్జరీ కానీ ఏదైనా ఉంటే మీరు ఇక్కడైతే ఇచ్చేసేయండి. టాటోస్ కానీ మిగతా సంబంధించిన ఏమైనా ఉంటే ఇక్కడ ఇన్లైన్స్ సంబంధించినది దీంట్లో అయితే మెన్షన్ చేసేసండి, సర్జరీ సంబంధించింది. తర్వాత ఫ్యామిలీ మెడికల్ హిస్టరీ అంటే పేరెంట్స్ కానీ సిబ్లింగ్స్ కానీ ఓన్లీ ఎవరైనా ఇద్దరు మెంబర్స్ ఉంటే వాళ్ళకి సంబంధించినది దీంట్లో ఎవరైనా సర్జరీ అయి ఉంటే వాళ్ళకి సంబంధించిన ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి. తర్వాత హిందీ ఇంగ్లీష్ అయితే మీకు వస్తే ఇక్కడ ఎస్ అయితే చేయండి, చేస్తే మీకు లాంగ్వేజ్ చేసేయండి. ప్లేస్ అప్లికేషన్ ఫిల్అప్ అయితే చేయండి, లేకపోతే నో అయితే చేసేసేయండి. ఒకవేళ ఎస్ చేస్తే మనకు ఇక్కడైతే స్పెసిఫై లాంగ్వేజ్ అడుగుతుంది, ప్లేస్ ఆఫ్ అప్లికేషన్ ఇచ్చేసేయండి, లేకపోతే నో చేసేసేయండి. ఆ తర్వాత ఇక్కడ ప్లేస్ ఆఫ్ అప్లికేషన్లో మనకు మీరు ఎక్కడ నుండి అయితే అప్లై చేస్తున్నారో అదైతే మెన్షన్ అయితే చేసేసేయండి. సో ఫామ్ ఫిల్లింగ్ అనేది. సో ఆ తర్వాత నెక్స్ట్ టెస్ట్ సిటీ వచ్చేసి మీకు సంబంధించిన ఫస్ట్ స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు ఫస్ట్ స్టేట్ అయితే ఇక్కడైతే ఇస్తారో అక్కడ మనకు ఫస్ట్ ఎగ్జామినేషన్ సిటీ అయితే ఇక్కడైతే ఇస్తారన్నమాట. సో మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సెకండ్ స్టేట్ సెకండ్ సిటీ, థర్డ్ స్టేట్ థర్డ్ ఎగ్జామ్ సిటీ, ఫోర్త్ స్టేట్ ఫోర్త్ ఎగ్జామ్ సిటీ, ఫిఫ్త్ స్టేట్ ఫిఫ్త్ ఎగ్జామ్ సిటీ అనేది దీంట్లో మెన్షన్ చేసేసి క్లారిటీగా ఇక్కడ మనకు సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేసేయండి. ఆ తర్వాత ఇక్కడ మనకు అడిషనల్ క్వాలిఫికేషన్ అయిపోయిన తర్వాత డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి. ఇక్కడైతే ఫోటో అయితే అప్లోడ్ చేయాలి, పాస్పోర్ట్ రీసెట్ సంబంధించింది. సో ఇక్కడైతే మనం జాగ్రత్తగా అనేది ఇక్కడ 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే మనం ఇక్కడైతే ఇవ్వాలన్నమాట. సో ఇక్కడైతే రియల్ టైమ్ ఫోటోగ్రాఫ్ క్యాప్చర్డ్ వెబ్ కెమెరా అయితే మనకు లైవ్ కెమెరా అయితే ఇక్కడైతే వస్తుంది సిస్టంలో. తర్వాత ఇక్కడ ప్రీ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటో అనేది మేజర్ అయితే అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ 100 to 200 KBs అయితే ఉండాలి. ఇక్కడ క్లిక్ హియర్ మీద క్లిక్ చేస్తే మనకు సంబంధించినది వస్తాయి అనమాట. సో ఇక్కడైతే మనకు నోట్ సంబంధించినది ఇచ్చారనమాట. తర్వాత ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మీరు ఫోటో అయితే అప్లోడ్ చేయాలని అనేది. సో జాగ్రత్తగా క్లిక్ హియర్ టు ఫోటో మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడైతే ఫోటో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ మీకు సంబంధించిన ఫోటో అయితే అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు క్యాప్చర్ ఫోటో ఉన్నాయి కదా, దీని మీద అయితే క్లిక్ చేసేసేయండి.
సో ఇక్కడైతే ఇక్కడ మనకు అప్లోడ్ ఫోటోగ్రాఫ్ మీద క్లిక్ చేసేసి అప్లోడ్ చేసేస్తే మనకు అప్లోడ్ అయిపోయిన తర్వాత క్యాప్చర్డ్ ఫోటో మీద క్లిక్ చేసేసి ఇక్కడ క్లిక్ హియర్ టు క్యాప్చర్ ఫోటో ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేసేసేయండి. చేసేస్తే మనకు ఇక్కడైతే డైరెక్ట్ గా అనేది కెమెరా అయితే ఓపెన్ అవుతుంది. సో అయిపోయిన తర్వాత ప్రివ్యూ అయితే చూపెడతా ఉంటుంది. ఇక్కడ మనకు ప్రివ్యూ అయితే చూపెట్టిన తర్వాత ఇక్కడ మనకు సంబంధించినది ఇక్కడ ఫోటో అయితే మనకు యాక్సెస్ అయితే అది తీసుకుంటుంది. సో తీసుకున్న తర్వాత మీరు ఇక్కడ మనకు ఇక్కడ అలో అయితే చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు ఫోటో అనేది లైవ్ క్యాప్చర్ అయితే వెబ్ కెమెరా ద్వారా అయితే డైరెక్ట్ గా వస్తుంది. ఇక్కడ కరెక్ట్ గా అయితే మీరు ఫోటో అయితే మీరు క్లారిటీ అయితే దిగిన తర్వాత క్లిక్ మీద క్లిక్ చేస్తే మనకు ఫోటో అయితే క్యాప్చర్ అయితే అయిపోతుంది. సో అయిపోయిన తర్వాత మనకు సేవ్ అనేది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నెక్స్ట్ మనకు సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలన్నమాట. ఇక్కడ 80 to 150 తర్వాత లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అయితే అప్లోడ్ చేయాలి. మేల్ క్యాండిడేట్ వచ్చేసి ఇక్కడైతే లెఫ్ట్ థంబ్ అయితే అప్లోడ్ చేయాలి. ఫీమేల్ కి వచ్చేసి అయితే రైట్ థంబ్ అయితే ఇంప్రెషన్ అయితే అప్లోడ్ చేయాలి. తర్వాత ఇక్కడ థంబ్ ఇంప్రెషన్ వచ్చేసి 50 to 100 KB ఉండాలి. తర్వాత పేమెంట్ అయితే ఇక్కడైతే మనకు చూపెడతా ఉంటుంది. సో ఇక్కడైతే ద ఫార్మ్ విల్ బి టేకెన్ ఇక్కడ ఇంటూ కన్సిడర్ ఓన్లీ ఆఫ్టర్ ఫైనల్ సబ్మిషన్ బై క్లిక్ టు సబ్మిట్ ఆప్షన్. సో ఇక్కడైతే అగ్రీ అయితే చేసేసండి. మీరు చేసిన తర్వాత మీరు ప్రివ్యూ అయితే చూడాలనుకుంటే ఇక్కడ ప్రివ్యూ చూసుకోవచ్చు. మీకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే ఇప్పటివరకు అయితే మనం ఎన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసినామో అన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడైతే వస్తాయి అనమాట. సో ఇక్కడ మీరు అన్ని క్లారిటీగా అయితే చూసుకోండి. ఏమైనా మిస్టేక్ ఉంటే ఇప్పుడైతే ఎడిట్ చేసుకోవచ్చు, తర్వాత అయితే ఎడిట్ అయితే చేయలేమన్నమాట. సో అన్ని క్లారిటీగా మీకు ఉంటే మీరు డైరెక్ట్ గా అయితే ఇక్కడైతే ఓకే అయితే చేసేసి ఏం చేయాలంటే మీరు అన్ని క్లారిటీగా అప్లోడ్ చేసిన తర్వాత యాక్సెప్ట్ అయితే చేసేసి క్యాప్చర్ చేసేసి సబ్మిట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసేసండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ప్లీజ్ చెక్ సేవ్ నెక్స్ట్ ఆన్ కమ్యూనికేషన్ డీటెయిల్స్ ట్యాబ్ బిఫోర్ సబ్మిషన్. సో మనం అన్ని అయితే ఇక్కడ ఒకసారి ట్యాబ్ అయితే చూసుకొని మీరు ఇక్కడైతే చేసిన తర్వాత సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ ఈ విధంగా ఇన్స్ట్రక్షన్ అయితే వచ్చేస్తాయి అనమాట. అన్ని కరెక్ట్గా ఉంటే ఇక్కడైతే మనకు నేమ్స్ అయితే చూపెడతాయి. మనకు సంబంధించిన డీటెయిల్స్ అయితే అన్ని కరెక్ట్గా ఉంటే అగ్రీ చేసేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ మనం క్యాప్చర్ అయితే ఎంటర్ చేయాలి కరెక్ట్గా అనేది. ఆ తర్వాత మనం ఇక్కడ అగ్రీ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఈ విధంగా అయితే పేమెంట్ పేజ్కి అయితే ఇక్కడైతే మనకు రిడక్ట్ అయితే అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి నెట్ బ్యాంకింగ్ కానీ స్టేట్ బ్యాంక్ డెబిట్ కార్డ్స్ కానీ అదర్ బ్యాంకింగ్ కానీ అదర్ బ్యాంక్ ఇక్కడ సంబంధించిన క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ సంబంధించిన దాని మీద అయితే క్లిక్ చేసి మీరు అక్కడ నుండి అయితే మీకు సంబంధించిన కన్ఫర్మ్ అయితే చేసుకోండి. చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా అయితే మనకు సంబంధించిన పేమెంట్ ఇంకోసారి కన్ఫర్మ్ చేసుకోమంటుంది. చేసిన తర్వాత నెక్స్ట్ అయితే ఇక్కడైతే మనకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడైతే వచ్చేస్తాయి. ఇక్కడ నుండి అయితే మీరు మీ కార్డు పైన ఏ విధంగా నేమ్ ఉన్నదో ఆ విధంగా నేమ్, కార్డ్ నెంబర్, ఎక్స్పైరీ డేట్, ఎక్స్సివి నెంబర్ ఇచ్చేసి పే మీద క్లిక్ చేస్తే పేమెంట్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. సో పేమెంట్ అయిపోయిన తర్వాత మనకు అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది. అక్కడ నుండి అయితే మీకు సంబంధించిన ఫామ్ ప్రింట్ అయితే మీరు తీసుకోండి. సో ఇక్కడ మనకు పైన సబ్మిట్ అనేది అయిపోయిన తర్వాత పైన అయితే మనకు వచ్చేస్తాయి డైరెక్ట్గా. సో అక్కడ నుండి అయితే మీకు సంబంధించిన పేమెంట్ అయితే చేసుకోవచ్చు. సో డైరెక్ట్గా కావాలంటే మీరు ఏమైనా మిస్టేక్ అయి ఉంటే మీరు మధ్యలో లాగిన్ చేసుకొని మళ్ళీ అప్లై అయితే చేసుకోవచ్చు. సో డైరెక్ట్గా మనకు పేమెంట్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ అయితే అయిపోతుంది. ప్రింట్ అనే ఆప్షన్ వచ్చేస్తుంది. అక్కడ నుండి అయితే సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత ప్రింట్ తీసుకోండి ఎప్పుడైనా ఫ్యూచర్ రెఫరెన్స్ యూజ్ కోసం. సో ఈ విధంగా అయితే మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన అగ్నివీర్ వాయువు సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ చేసుకోండి. మరిన్ని వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.